ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ కార్యక్రమాలను టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుకుంటున్నారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పైకి పేపర్లు చించి విసిరేశారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. దీంతో టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సభ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టీడీపీ సభ్యులకు మార్షల్స్ కు మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ కార్యక్రమాలను టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుకుంటున్నారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పైకి పేపర్లు చించి విసిరేశారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. దీంతో టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సభ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టీడీపీ సభ్యులకు మార్షల్స్ కు మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఇక ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ కార్యక్రమాలను టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుకుంటున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ విజయవాడ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, స్పీకర్ తమ్మినేని సీతారాం మీద ఇలా టీడీపీ నాయకులు పేపర్లు విసిరి వేయడాన్ని ఎలా చూడొచ్చు? ప్రధానంగా చూసినట్లయితే అసెంబ్లీ రెండో రోజు సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశాల ప్రారంభమైన కొద్దిసేపటికే అసెంబ్లీలో ఉన్నటువంటి ఏదైతే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గవర్నర్ ప్రసంగం మీద అభినందన సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అడ్వకేట్స్ కు సంబంధించినటువంటి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు గతంలో పెట్టారు. అంతేకాని వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల మేరకు కూడా ఈరోజు అసెంబ్లీలో దాని మీద చర్చ జరిపి దానికి ఆమోదం తెలపాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అయితే గవర్నర్ ప్రసంగం వెంటనే దాన్ని రెండు ఏదైతే ప్రధాన ఎజెండాస్ ఉన్నాయో ఆ రెండింటిని కూడా ఈరోజు అసెంబ్లీలో పెట్టి దాన్ని తీర్మానం చేయడానికి జగన్ సర్కార్ సిద్ధమైన నేపథ్యంలో కూడా అసెంబ్లీలో చర్చ మొదలైన కొద్దిసేపటికే టీడీపీ గందరగోళ పరిస్థితిని వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గవర్నర్ ప్రసంగం మీద నడుస్తున్నటువంటి ఏదైతే చర్చ అభినందన సభ ఉందో దాన్ని పదే పదే అడ్డుకునేటువంటి ప్రయత్నం టీడీపీ నేతలు చేసినట్టు కూడా టీడీపీ నేతలు కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే దానికి సంబంధించి అబ్బయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో, ఏలూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి అంటే గవర్నర్ ప్రసంగం మీద ఆయన నిన్న గవర్నర్ ఇచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం నిన్న వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో బడ్జెట్ పెట్టిన ప్రతిసారి కూడా పేద ప్రజలకి అదేవిధంగా విద్యకి వైద్యానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నింటినీ కూడా ఎంతెంత డబ్బులు దేనికి ఎలా ఖర్చు పెట్టింది, దాని మీద గవర్నర్ ఎలా రెస్పాండ్ అయ్యారు, ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని గవర్నర్ యొక్క ప్రసంగం ఎలా చెప్పారు అనే దాని మీద దానికి సంబంధించి ఒక అభినందన దానికి సంబంధించి ఒక గౌరవప్రదంగా గవర్నర్ ప్రసంగం మీద ఈ చర్చ నడుస్తోంది. అయితే దాని సందర్భంలోనే దీనికి సంబంధించి
రోజు టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అయితే గవర్నర్ ప్రసంగం మీద నిన్నటి నుంచి కూడా అబ్జెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న గవర్నర్ ప్రసంగాన్ని అబ్జెక్షన్ చేస్తూ కూడా టీడీపీ నేతలు ఇటు బీఏసీ సమావేశాన్ని కూడా బాయ్కాట్ చేసి అసెంబ్లీ వదిలేసి వెళ్ళడం కూడా చూసాం. అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశానికి ఏర్పాటు వచ్చేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఒక నిరసన అంటే రోజుకు ఒక నిరసన కార్యక్రమం ద్వారా అసెంబ్లీకి రావాలనుకున్నారు. అయితే నిరసన కార్యక్రమం ద్వారా అసెంబ్లీకి వచ్చారు. అయితే ఏదైతే ఈ సమావేశం మొదలైంది తర్వాత ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి అభినందన సభ ఏదైతే నడుస్తుందో ఆ నేపథ్యంలోనే వాళ్ళు దాన్ని పూర్తిగా అడ్డుకుంటూ బాదుడికి సంబంధించిన అంశాలు, పెట్రోల్, డీజిల్ ఇలా కొన్ని ప్రభుత్వం వదిలేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గవర్నర్ ప్రసంగంలో పెట్టలేదు. అంతేకాకుండా చైనీ కూడా చేశామని చెప్తూ కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని తప్పుపడుతూ కూడా వాళ్ళు సభని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే ఏదైతే పేపర్లు ఉన్నాయో పేపర్లు ఇచ్చి స్పీకరు మీద కూడా ఇసరడం జరిగింది. అయితే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏవైతే పత్రాలు ఉంటాయో వాటిని చించి స్పీకర్ మీదకి విసరటం అక్కడ కొంత గందరగోళం కూడా నెలకొన్నటువంటి నేపథ్యం. ఆ పరిస్థితుల్లోనే అబ్బటి రాంబాబు కూడా లేచి కలగ చేసుకుంటూ కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుందా లేదంటే మార్షల్స్ నుంచి బయటకు వెళ్తారా, ఇష్టం లేకపోతే సభ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా అతను సీరియస్గా అతను కూడా ఒక టైప్ ఆఫ్ ఇదిలో అతను స్థాయిలో అతను కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఎంత వాదోపవాదనలు జరుగుతున్న నేపథ్యంలో కూడా కొంతసేపు సభ వాయిదా పడింది. సభ తిరిగి అనంతరం కూడా ఈ టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక రోజు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే మార్షల్స్ వారిని బయటకు పంపించే క్రమంలో అక్కడ కొంత వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. అయితే మొదటి నుంచి కూడా అంటే గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దాన్ని గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ నిన్న ప్రసంగం జరిగిన తర్వాత ఈ రోజు దాని మీద అభినందన సభ ఉందని షెడ్యూల్ ప్రకారమే చెప్పడం జరిగింది. కాబట్టి టీడీపీ సభ్యులందరూ కూడా గవర్నర్ ప్రసంగం మీద జరుగుతున్నటువంటి ఏదైతే అభినందన తెలిపే కార్యక్రమం ఉందో అది పూర్తయిన తర్వాత అభ్యంతరాలు వ్యక్తపరచవచ్చు, లేదంటే నిన్నటి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తపరచున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది తప్ప ఇలా గందరగోళం సృష్టించడం కరెక్ట్ కాదని వైసీపీ వెర్షన్ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రతిభ. సో శ్రీనివాస్, ఇప్పుడు మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో బాయ్ జగన్ అంటూ నినాదాలు చేశారు. మరి రెండో రోజు స్పీకర్ మీద పేపర్లు విసిరేయడం జరిగింది. మరి ఇలానే రిపీట్ అయితే కనుక మరి టీడీపీ నాయకుల మీద ఎలాంటి చర్యలు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందంటారు టీడీపీ నాయకులు? గతంలో కూడా అనేక సందర్భాల్లో గందరగోళ పరిస్థితులు వాతావరణం నేపథ్యాన్ని చూస్తుంటాం. అంటే అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రతిపక్షము అధికార పక్షం మధ్య మాటలు యుద్ధం మొదలవుతుంది. ఆ మాటల యుద్ధం మొదలైనటువంటి కొద్దిసేపటి తర్వాత సభకి సహకరిస్తే ఓకే, సభకి సహకరించకపోతే కనుక ఆ వాయిదా వేయటం, సభను కొద్దిసేపు వాయిదా వేయటం పదే అదే రిపీట్ అవుతుంటే కనుక సభలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే గందరగోళం సృష్టిస్తున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా స్పీకర్ ఫార్మేట్లో ప్రతిసారి వస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈసారి కూడా గత శాసనసభ జరిగినటువంటి అంటే ఇప్పుడు 12వ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. గత బడ్జెట్లో కావచ్చు, గతంలో జరిగినటువంటి శాసనసభ సమావేశాలు కావచ్చు. ఈ సమావేశాలు ప్రతిసారి కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నేతలు అనేక సార్లు అడ్డుపడినటువంటి నేపథ్యం ఉంది. అయితే గతంలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఏ రోజు కారు సస్పెండ్ చేయడం కూడా ఒకరోజు సస్పెన్షన్ కంపల్సరీ అవుతూ వస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ రోజు కూడా ఒకరోజు సస్పెన్షన్ ఉంది. అయితే రేపొద్దున చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని రేపొద్దున ప్రవేశపెట్టబోతున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చులు ప్రభుత్వం ఇక్కడ నుంచి అంటే జూన్ నెల వరకు కూడా అంటే మార్చి నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ప్రభుత్వం నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చులకు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ పెట్టబోతున్నారు. కాబట్టి దానికి కూడా అడ్డుపడేటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే కనుక ప్రతిపక్ష నేతలు మరొకసారి సస్పెన్షన్ తప్పదు అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గతంలో కూడా ఇదే రిపీట్ అయింది. సో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. భవిష్యత్తులో ఎన్ని రోజులు ఇది జరిగినప్పుడు కూడా అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగినప్పుడు కూడా అది 2 రోజులు 3 రోజులు 4 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా అది ఇంపార్టెంట్ సెషన్లో కూడా టీడీపీ నేతలు అడ్డుపడుతున్న ప్రతిసారి కూడా వైసీపీ సంబంధించిన అంటే స్పీకర్ ప్రతిసారి కూడా సస్పెన్షన్ విధిస్తూ వస్తున్నారు. సో రేపొద్దున జరగబోయేటువంటి ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారో 0 అవర్లో దాన్ని ప్రవేశపెడతారని చెప్పని ఇప్పటికే అధికారికంగా తెలపడం జరిగింది. అయితే రేపొద్దున కూడా ఇదే రిపీట్ అయితే కనుక సస్పెన్షన్ తప్పదని చెప్తున్నారు పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.